హలో నమస్తే. పేదలకు ఏదైనా మంచి చేస్తాడు, తెలంగాణకి ఏదైనా మంచి చేస్తాడు అని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటేసి అధికారంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు విధ్వంస పాలనను సమర్థించుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం విధ్వంసమే పరిపాలనగా సాగిస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా తాను ఒక హిట్లర్ లాగా డెమాలిషన్ చేస్తా అని ఎట్లా అయితే మాట్లాడుతున్నాడో తెలంగాణ ప్రజలు ఆ విధ్వంసాన్ని గత 2.5 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నారు. రైతుల విధ్వంసం జరుగుతుంది, వ్యవసాయం విధ్వంసం జరుగుతుంది, విద్యా వ్యవస్థ విధ్వంసం జరుగుతుంది, పేద బడుగు బలహీన వర్గాల ఇళ్ళు విధ్వంసం జరుగుతున్నాయి, రైతుల భూములు గుంజుకుంటున్నారు, రైతులకు ఎరువులు ఇవ్వకుండా పండించిన ధాన్యం కొనకుండా ఒక విధ్వంసాన్ని సాగిస్తాను. నిజమే, ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా ఇది హిట్లర్ పాలనను తలపిస్తుంది. హిట్లర్ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీకి అధ్యక్షుడిగా ఉండేవాడు. జర్మనీకి అధ్యక్షుడిగా ఉన్న హిట్లర్ లక్షలాది మందిని ఊచకోత కోసిండు. కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టిను, తన విరోధులైన తన వ్యతిరేకులను కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి వాళ్ళని ఆకలితో మాడి చచ్చిపోయేలా చేసిండు. అదే హిట్లర్ తనకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక కార్యక్రమంలో, బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హిట్లర్ నాకు స్ఫూర్తి, హిట్లర్ స్ఫూర్తితోనే నేను హైడ్రాను మొదలుపెట్టిన, ఈ హైడ్రా ఈజ్ డూయింగ్ డెమాలిషన్ లైక్ ఎనీథింగ్. డెమాలిషన్ చేస్తుంటే కూల్చివేతలు చేస్తుంది, అడ్డదిడ్డంగా కూల్చివేతలు చేస్తుంది. మీరు ఒకసారి హైదరాబాద్ వచ్చి చూడండి, హైదరాబాద్ వచ్చి చూస్తే ఏ రకంగా కూల్చివేతలు జరుగుతున్నాయో మీ కళ్ళకు కనపడుతుందని చెప్తాడు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఏ రకమైతే కూల్చివేతలు జరిగినాయో అదే రకమైన కూల్చివేతలు ఇక్కడ మేము హైదరాబాద్లో చేస్తున్నాం అని నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం విధ్వంసమే జరుగుతుంది. ఒక విజన్ లేని పాలకుడు అధికారంలోకి వస్తే జరిగేది విధ్వంసమని రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి దాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో కానివ్వండి, లగచెర్లలో కానివ్వండి, హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో కానివ్వండి, హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ పేరుతోటి పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లు కూల్చేస్తున్నారు. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా శని ఆదివారాల్లో హైకోర్టు సెలవు రోజులు చూసుకొని విధ్వంసానికి తెరలేపుతున్నారు. అనేక మంది, లక్షలాది మంది నిరుపేదలను నిరాశ్రయాలను చేసిండ్రు. చిన్న పిల్లలు సైతం ఏడుస్తున్నారు, మా పుస్తకాలు తీసుకొని ఇస్తలేరు, మమ్మల్ని మా ఇంట్లో నుంచి పుస్తకాలు తీసుకొని ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకొని ఇస్తలేరు అని చెప్పేసి చిన్న పిల్లలు. ప్రపంచ యుద్ధం సందర్భంగా, ప్రపంచ యుద్ధానికి ముందు, ప్రపంచ యుద్ధం నడుస్తున్న సందర్భంలో, రెండో ప్రపంచ యుద్ధం నడుస్తున్న సందర్భంలో ఏ రకంగా అయినైతే హిట్లర్ జర్మనీలో అరాచక పాలన, నియంతృత్వ పాలన కొనసాగించిండో అదే నియంతృత్వ పాలన నేను కొనసాగిస్తున్నానని రేవంత్ రెడ్డి తన నోటితోనే చెప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిస్సిగ్గుగా దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి సాగించిన విధ్వంసం 21వ శతాబ్దంలో పోలిస్తే 21వ శతాబ్దంలో మనం దాని గురించి మాట్లాడితే 1940 ప్రాంతంలో హిట్లర్ సాగించిన విధ్వంసానికంటే పెద్ద విధ్వంసం ఇది. హిట్లర్ అనేక మందిని చంపిండు, లక్షలాది మందిని చంపిండు, యుద్ధాల్లో పాల్గొనని వారిని కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టి చంపిండు, గ్యాస్ ఛాంబర్లలో వాళ్ళని పెట్టి చంపిండు. ఇంత క్రూరమైన పాలన సాగించిన హిట్లర్ రేవంత్ రెడ్డికి స్ఫూర్తి అని ఆయన్నే చెప్తున్నాడు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ఒక్కసారి మనమందరం ఆలోచించాలి. వాస్తవానికి నిర్మాణం చేసే, కట్టేవాడు, నిర్మించేవాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ రకంగా మనం నిర్మించుకున్నాం, ఆ నిర్మించుకున్న దాంట్లో ఒక్క వంతు పని కూడా 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చేయలేదు. అన్ని విధ్వంసాలే. ఒకసారి మీరందరూ వినాలి. ఇంతకుముందు మీరు వినుంటారు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో మీరు వినుంటారు, గ్రహించుంటారు. కానీ ఖచ్చితంగా అది మళ్ళా వినాలి. ఎందుకంటే మనకు కళ్ళకు కట్టినట్టు ఆయన చేస్తున్న చర్యలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి రేవంత్ రెడ్డి ఒక పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో బెంగళూరులో, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానం వేసుకొని పోయి, ఆ ప్రత్యేక విమానం వేసుకొని పోయిన తర్వాత బెంగళూరులో ఏం మాట్లాడిండు, తెలంగాణ గురించి ఏం మాట్లాడిండు. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. ఎప్పుడు తెలంగాణ గురించి, విధ్వంస గురించి మాట్లాడడమే. తెలంగాణ గురించి బయటి రాష్ట్రాల్లో పోయి, బయటి దేశాల్లో పోయి
చెడుడు మాట్లాడమే అని చేస్తున్నాడు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో మీరందరూ వినండి, విని మీరే ఆలోచించండి. ఆయన ఏ రకమైన మాటలు మాట్లాడిండు, ఏ రకంగా విధ్వంసాన్ని సమర్థించుకున్నాడు. ఆనాటి పాలన తీసుకొస్తా అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పాలన ఎట్లుందో మనం ఎవరము చూడలేదు. నేనైతే చిన్నపిల్ల అన్నప్పుడు, మీరందరూ కూడా ఇప్పుడు కార్యక్రమం చూస్తున్న చాలామంది కూడా ఆ రోజుల్లో చాలామందికి ఇందిరమ్మ పాలన ఏందో తెలియదు, ఎమర్జెన్సీ అంటే ఏందో తెలియదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ ఎమర్జెన్సీ పాలన అంటే ఏందో చూపిస్తుంది. జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని చిన్న చిన్న కేసుల్లో కూడా అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఇది ఇందిరమ్మ పాలన, ఎమర్జెన్సీ పాలన. ఇందిరమ్మ పాలన, ఎమర్జెన్సీ పాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా హిట్లర్ పాలనకు వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఆ హిట్లర్ని మీరు చూడబోతున్నారో ఒకసారి చూద్దాం. మనకందరికీ అనిపిస్తుంది ఈ మాటలు విన్న తర్వాత, ఈయన అనుముల రేవంత్ రెడ్డా లేకపోతే అడాల్ఫ్ రేవంత్ హిట్లరా అని మనకు ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో చూద్దాం. So I have given Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have demolished like anything. You go and Google, you can see Iran, you can see Israel or anything. You can compare with those demolitions and these demolitions. చూసిన రేవంత్ రెడ్డి ఏమన్నా డెమాలిష్ లైక్ ఎనీథింగ్ అంటారు, అంటే కొంచెం కూడా దయా దాక్షిణ్యం లేకుండా డెమాలిష్ చేసి పాడేసిన అని చెప్తున్నాడు. అక్కడ డెమాలిషన్లు జరుగుతున్నప్పుడు చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు, శాపనార్థాలు పెట్టిండ్రు, తిట్టరాని వాడరాని భాషలో తిట్లు తిట్టిండ్రు. హిట్లర్ని కూడా బహుశా అంత తిట్టకపోయి ఉంటారు ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ చేసిన అకృత్యాలకు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి చేసిన అకృత్యాలను తెలంగాణ ప్రజలు దూషించిండ్రు. తెలంగాణ ప్రజలు చెప్పరాని మాటలతో దూషించిండ్రు. ఇది ఈరోజు తెలంగాణలో జరుగుతున్న రేవంత్ హిట్లర్ పాలన. రేవంత్ హిట్లర్ పాలన గురించి అనేక మంది నెటిజన్లు, అనేక మంది బుద్ధిజీవులు, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ సహా ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటల్ని తప్పుపట్టిండ్రు, ఆయన మాటల్ని దుర్మార్గమైన మాటలుగా చెప్పుకొచ్చిండ్రు. డెమాలిషన్ లైక్ ఎనీథింగ్ అంటాడు, బిల్డింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణని చూస్తే ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో డెమాలిషన్ లైక్ ఎనీథింగ్ అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలైనా, బరాబర్ అడుగుదాం, అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా ఒక్కటి అంటే ఒక్కటి నిర్మించింది లేదు. అన్నీ కూల్చివేతలే. రైతుల భూములు గుంజుకుంటున్నారు, ఎక్కడికక్కడ డెవలప్మెంట్ పేరుతో చెప్పి, ఇండస్ట్రియలైజేషన్ పేరు చెప్పి పరిశ్రమలు పెడుతున్నామని 2 పంటలు కష్టపడి పండించుకునే రైతుల భూములు గుంజుకుంటున్నారు. లగచెర్లలో మనం చూసినాం ఏ రకంగా చూసిందో హిట్లర్ పరిపాలనను. హిట్లర్ ఏ రకంగానైతే జర్మనీలో పరిపాలన సాగించిండో అదే రకమైన వాతావరణం మనకు లగచెర్లలో కనిపించింది. అర్ధరాత్రి పూట ట్రైబల్ విలేజెస్ మీద, లంబాడు తాండాల మీద దాడి చేసి మహిళలను చూడకుండా వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తింపజేసి పోలీసులతోటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ భూములు గుంజుకున్నాడు. హైడ్రా పేరుతోటి మనం చూసినాం అనేక ప్రాంతాల్లో, ఇక్కడ అని కాదు అక్కడ అని కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా హైడ్రా పేరు చెప్పి పేదల బడుగు బలహీన వర్గాల ఇళ్ళు కూల్చేసి మరో హిట్లర్ని మనకు గుర్తు చేసిండు. ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఆయన హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్, హిట్లర్ ఇన్స్పిరేషన్తో నేను చేసినామని చెప్పేసి ఆయన చెప్పుకోవడం వాస్తవానికి ఆయన చేస్తున్న పనిని చెప్పుకుంటున్నాడు. మనకే అర్థమైతే లేదు ఆయన రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తాడనేది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా తీవ్రంగా స్పందించారు. ఏ రకంగానైతే తనను తాను హిట్లర్ తోటి పోల్చుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిండు, దానిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండు, ట్వీట్ చేసిండు. యువర్ ఇన్స్పిరేషన్ ఈజ్ హిట్లర్, యువర్ అసాసినేషన్ ఏజెన్సీ ఈజ్ హైడ్రా, యువర్ వర్షిప్ డిక్టేటర్స్
You worship dictators and you brag about demolitions. Of course, people of Telangana knew. Thanks for clarifying it to the entire nation. We are not as intelligent as you, Revant, so we modeled our rule after Dr. B.R. Ambedkar's constitution. Mahatma Gandhi's vision, Professor Jayashankar's dream. But ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఇందిరమ్మ ఎమర్జెన్సీ తీసుకొచ్చిన ఇందిరమ్మ పాలన మీకు స్ఫూర్తి అంటున్నారు. విధ్వంసం చేసిన హిట్లర్ నాకు స్ఫూర్తి అని చెప్తున్నారు. ఇదా మీరు తెలంగాణను పరిపాలించే తీరు? ఇదా మీకు తెలంగాణ ప్రజల పట్ల ఉన్న గౌరవం? ఇదా మీకు తెలంగాణ ప్రజలంటే ఉండే ప్రేమ? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంటే రేవంత్ రెడ్డికి ప్రేమ లేదు. ఆ ప్రేమ లేకనే ఈరోజు హిట్లర్ని ముందుకు తీసుకొచ్చి హిట్లర్ లాగా నియంతలాగా బుల్డోజర్లు పంపించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బుల్డోజర్లు పంపించి పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించి ఖమ్మంలో వెలుగుమట్టలో పేదల గుడిసెల మీదకి బుల్డోజర్లు పంపించి నిజంగానే ఒక విధ్వంసకారుడైన నియంత హిట్లర్ని తలపిస్తున్నాడు మన అడాల్ఫ్ రేవంత్ హిట్లర్. ఇది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ గారు రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల మీద హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్ అన్న దాని మీద స్పందించారు. అదొకసారి చూద్దాం. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే అరే వీడు హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా. ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ నువ్వు అంటుండు. నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పెట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. రైట్. తెలంగాణ యువకులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ సబ్బండ వర్గాలు, తెలంగాణ బుద్ధిజీవులు ఒకసారి ఆలోచించాలి. ఏ రకంగా రేవంత్ రెడ్డి తనను తాను హిట్లర్తో పోల్చుకున్నాడు, ఏ రకంగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్తున్నాడు. ఆ స్ఫూర్తిని మనం ధ్వంసం చేయాలి. హిట్లర్ చర్యలను ధ్వంసం చేయాలి. హిట్లర్ స్ఫూర్తిగా చేస్తున్న చర్యలను ఖండించాలి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు ఆ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన తీవ్రంగా స్పందించారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నాకు స్ఫూర్తి. వారి దగ్గరున్న హంతక బృందం, అసాసిన్ టీం స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినను. గూగుల్ చేయండి నేను ఏమేమి గూగుల్ చేసినానో. ఇరాన్ ఇజ్రాయెల్కి పోల్స్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేదల ఇల్లు కూల్చివేతలు, అది ఖమ్మం కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మూసీ దగ్గర కానివ్వండి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గౌరవ హైకోర్టే ఎన్నోసార్లు హైడ్రాను తప్పుపడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం. ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్ ఇవాళ జర్మనీ దేశంలోనే హిట్లర్ చేసిన క్రైమ్స్కి ఇప్పటికీ జర్మనీ ప్రజలు వాళ్ళు క్షమాపణ చెప్తూనే ఉన్నారు. అసలు చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తున్నారబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పి దేశాన్ని, రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. మా మీద కాదు ఇన్సల్ట్ వేయాల్సింది, రేవంత్ రెడ్డి గారి మీద ఇన్సల్ట్ సెక్షన్స్ వేయాలి. కొండారెడ్డిపల్లి గడిలో జన్మించి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటూ తెలంగాణని నియంత పాలన చేస్తున్న హిట్లర్ ఈరోజు రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి శాడిస్టిక్ ప్లెజర్తోని మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు? నా డిమాలిషన్స్ ఇరాన్ ఇరాక్తో మీరు కంపేర్ చేసుకోండి అంటాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా సిగ్గున్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా?
ఆయన పాలిస్తున్న రాష్ట్రంలో పేద ప్రజల ఇల్లులు కూలగొట్టి, వెలుగుమట్లలో ఇల్లులు కూలగొట్టి, వాటిని మేము ఇరాన్ యుద్ధంలో ఎట్లయితే ఇల్లులు కూలగొట్టిరో అమెరికా వాళ్ళు, అట్లనే ఇక్కడ వెలుగుమట్లలో రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి బుల్డోజర్లు అట్లా కూలగొట్టిరని ఆ వీడియోలు మేము బయట పెడితే దాన్ని గొప్పగా ఆయన దేశమంతా తెలిసే విధంగా ఆయనే చెప్పుకుంటున్నాడు, ఇరాన్తో కంపేర్ చేసుకోండి నా కూల్చివేతలను అని. అంటే ఇంత సిగ్గు లేకుండా నేనే హిట్లర్ అని చెప్పుకుంటున్నావు కదా. ఆనాడు జర్మనీలో చచ్చిపోయిన హిట్లర్ ఈరోజు తెలంగాణలో పుట్టిండు, తెలంగాణని పాలిస్తున్నాడు. తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి. ఏనాడు కూడా ఏ దేశానికి చెందినటువంటి నాయకుడు కావచ్చు, ఏ రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు కావచ్చు, అడాల్ఫ్ హిట్లర్ మాకు స్ఫూర్తి అని చెప్పినటువంటి చరిత్ర మనం ఎన్నడూ కూడా చూడలేదు. అట్లాంటి హిట్లర్ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్ఫూర్తి అని ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే మన తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ వారసత్వాన్ని నేను కొనసాగిస్తున్నాను అని చెప్పి పబ్లిక్గా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే మన రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో, గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రజలను బెదిరించేటువంటి ఇట్లాంటి పరిస్థితులను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర పాలకులు. హిట్లర్ వారసుని చేతిలో చిక్కుకున్న తెలంగాణని కాపాడుకునేందుకు గులాబీ జెండా నేతృత్వంలో మరో ప్రజా పోరాటానికి సిద్ధమని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం. ఖమ్మం వెలుగుమట్లలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ల కింద ధ్వంసపోయిన గుడిచెల ధ్వంసం అయినప్పుడు అప్పటి కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈయన చర్యల్ని ఖండించిండు. ఈరోజు ఏ రేవంత్ రెడ్డి అయితే ఈ కూల్చివేతలను హిట్లర్ కూల్చివేతలతో పోల్చుకున్నాడో, తనను తాను హిట్లర్కు స్ఫూర్తిగా చెప్పుకున్నాడో, అదే పినరాయి విజయన్ ఈరోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిండు. రేవంత్ రెడ్డి మాటలు విని షాక్ అయ్యానన్నారు. హైడ్రాకు స్ఫూర్తి జర్మనీ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య విలువలను అవమానించడమే అని స్పష్టం చేశారు. బుల్డోజర్ రాజు కోసమే హైడ్రాను తెచ్చారా అని నిలదీశారు. ప్రపంచ నియంతగా అపఖ్యాతి పాలనే హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు పినరాయి విజయన్. అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఒక ముఖ్యమంత్రి హింస నియంతృత్వంతో ముడిపడ్డ వ్యవస్థ నుంచి ప్రేరణ పొందడం, దాన్ని బహిరంగంగా ప్రకటించుకోవడం సిగ్గుచేటు, ప్రజాస్వామ్యానికే అవమానం. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా మనం ఎప్పుడు అడుగుతున్నట్టుగానే ఈ పాలకులను ప్రశ్నిద్దాం, పాలకులను అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ప్రజాపాలన పేరుతోటి మీరు అధికారంలోకి వచ్చిండ్రు, పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన మొదటి రోజు నుంచి మీరు చేస్తున్నది విధ్వంసం మాత్రమే. విధ్వంసం తప్ప ఎక్కడ కూడా నిర్మాణం లేదు. పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతున్నారు. పేద రైతుల భూములు గుంజుకుంటున్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనలేక వ్యవసాయాన్ని విధ్వంసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలంటే ఎందుకు మీకింత కోపం? తెలంగాణ ప్రజల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? బరాబర్ అడుగుదాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను వెనకేసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిద్దాం. బరాబర్ అడుగుదాం. విజన్ ఉన్న నాయకుడు నిర్మిస్తాడు, విధ్వంస పాలకుడు కూలగొడతాడు. పేదల కన్నీళ్లపై కట్టిన శ్మశాలన రేవంత్ హిట్లర్ పాలన ఘనత. బరాబర్ అడుగుదాం. ఇరాన్ యుద్ధంలో లాగా తెలంగాణలో ఇండ్లు కూల్చినామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదల ఇండ్లేమన్నా శత్రువుల స్థావరాల? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో తెలంగాణలో మీరు చేస్తున్న విధ్వంసాన్ని పోలుస్తారా? శత్రువుల స్థావరాల ఇవేమన్నా? ఇంత నిస్సిగ్గుగా ఎట్లా సమర్థించుకోగలుగుతున్నారు? బరాబర్ అడుగుదాం.
కేవలం బుల్డోజర్లు పెట్టి ఇళ్లనే కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ చరిత్రను కూడా కూలగొడుతున్నారు. చెర్లపల్లి, చెంచల్గూడ జైళ్లను కాన్సంట్రేషన్ క్యాంపుల్లాగా మారుస్తున్నారు. మిమ్మల్ని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టడం, ఆ జైళ్లను కాన్సంట్రేషన్ క్యాంపులుగా మార్చడం హిట్లర్ చేసిన పనిదే. హిట్లర్కు చివరికి ఏం గతి పట్టిందో మీకు కొంచెమైనా తెలుసా? ఆ చరిత్ర మీకు తెలుసా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థించుకోవడానికి ముందుకొచ్చిండ్రు. వాళ్ళు దాన్ని తప్పుపట్టవలసింది పోయి, దాన్ని ఖండించవలసింది పోయి, దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా సమర్థించుకుంటున్నారు? ఆ హిట్లర్ వేరు, ఈ హిట్లర్ వేరు అంట. ప్రపంచంలో ఉన్నది ఒకే హిట్లర్. మీకు తెలిసిన హిట్లరే, మనకు తెలిసిన హిట్లరే, ఒకడే హిట్లర్. ఆ హిట్లర్ జర్మనీలో విధ్వంసాన్ని సృష్టించిండు. ప్రపంచ మానవాళికే ఒక మాయని మచ్చగా మిగిలిపోయిండు. అట్లాంటి హిట్లర్ నాకు స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి చెప్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి శ్రీధర్ బాబు గారు దాన్ని సమర్థించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పేం లేదని ఆయన చెప్పుకొని వచ్చిండు. ఒకసారి శ్రీధర్ బాబు ఏం మాట్లాడిండో చూద్దాం. శ్రీధర్ బాబు మాట్లాడింది మనం తర్వాత చూడొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో నడుస్తున్న అడాల్ఫ్ రేవంత్ హిట్లర్ పాలన గురించి మాట్లాడదాం. మనతో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. రేవంత్ ఎందుకు వ్యాఖ్యలు చేసిండు, రేవంత్ వ్యక్తిత్వమే అదా, ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి బరాబర్ అడుగుదాం.